హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు, ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్ యాప్స్లో మీ ప్రాణాలు కానీ లేదా డబ్బు కానీ వేటిని కూడా పనంగా పెట్టొద్దు. చూస్తూనే ఉన్నారు కదా, చాలామంది బెట్టింగ్స్ యాప్ త్రూ ప్రాణాలు పోగొట్టుకోవడము లేదా బెట్టింగ్ యాప్స్ త్రూ డబ్బులు పోగొట్టుకొని చాలా కుటుంబాలు నాశనం అవ్వడం జరుగుతున్నాయి. సో నా రిక్వెస్ట్ అనుకొని బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దు. ఈ ఐపీఎల్ క్రికెట్ని ఒక ఎంటర్టైన్మెంట్గానే చూడండి, ఒక గేమ్గానే చూడండి, కానీ దాన్ని ఒక డబ్బు సంపాదించే సాధనంగా అలాంటి మాత్రం చూడొద్దు. ఈ వీడియోలు కూడా నేను ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. సో అదేదో ప్రిడిక్షన్ అనమాట, మామూలుగా ఏదో ప్యాషన్ ప్రిడిక్షన్ ఉంటుంది అంతే తప్ప దీన్ని ఏదో బెట్టింగ్ గాను అలా చూడకండి. సో ఆ బెట్టింగ్ జోలి మాత్రం వెళ్ళకండి. సో ఇది మెసేజ్ అనుకోకండి, రిక్వెస్ట్ అనుకోండి. వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో దీంట్లో చూడండి, ఎల్ఎస్జి స్క్వాడ్ వచ్చేసి ప్లేయింగ్ 11లో పంత్, మక్రమ్, పూరన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, ఠాగూర్, సమద్, బిష్నోయ్, ఆవిష్ ఖాన్, దిగ్వేష్ రాతి, ప్రిన్స్ యాదవ్, మిచెల్ మార్ష్. ఈ 12 మంది లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళు. సో దీంట్లో మార్పు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో మిచెల్ మార్ష్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం జరిగింది. సో దీంట్లో మార్పు అయితే ఉండదు అనుకుంటున్నాను. ఏమో చూద్దాము, ఒకవేళ ఇంజరీస్ ఏమన్నా ఇంకా అప్డేట్ లేదు కాబట్టి. సో ఈ 12 మందిలోనే ఉంటుంది. లాస్ట్ టైం ఏదైతే ఆ టీం ఆడిందో అదే ఆడుతుందని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం. సో ఎల్ఎస్జి టీం వచ్చేసి ఇది. సో దీని బలాలు కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా బాగున్నాయి. సో లాస్ట్ టైం ఎల్ఎస్జి మ్యాచ్ ఒకటేమో దీంతో డీసీతో ఆడింది, అది ఓడిపోవడం జరిగింది. ఎస్ఆర్ఎస్తో ఆడింది, అది గెలవడం జరిగింది. సో ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో పూరన్ చాలా బాగా ఆడాడు, అంటే చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో బౌలింగ్ బ్యాటింగ్ రెండు దాంట్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసినందుకు ఆ రోజు ఎస్ఆర్ఎస్తో గెలిచింది. సో డీసీతో కూడా అది క్లోజ్ మ్యాచ్ ఉండే. నెక్స్ట్ చూడండి, పంజాబ్ కింగ్స్ కూడా చాలా మంచి టీమ్గా ఉంది, అంటే బెస్ట్ బౌలింగ్ బెస్ట్ బ్యాటింగ్ లైనప్గా ఉంది. సో శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్య, సో అక్కడ ఆయన నిహాల్ వధీరన్ ఏమన్నా తీసుకుంటారో చూద్దాము. సో లాస్ట్ టైం ఆడిన టీమే చూద్దాము. ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రాన్, శశాంక్ సింగ్, స్టాయినెస్, మ్యాక్స్వెల్, సూర్యాన్ష్ షెడ్గే, అజ్మతుల్లా, జాన్సన్, హర్షదీప్ సింగ్, చాహల్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వైశాఖ్ని తీసుకోవడం జరిగింది. సో ఈ 12 మెంబర్స్ ఆడారు. మేబీ ఎక్కువ మార్పులు చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను, if there is any injuries, otherwise they will go with the same team. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ టైం ఆడిన జీటీ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేసి నెగ్గడం జరిగింది. సో ఈ రెండిట్లో ఎవరు ఉంటారు అంటే ఎవరు గెలుస్తారు, ఎల్ఎస్జియా పంజాబ్ కింగ్స్ అంటే నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి పేపర్ పైన. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే 55% పంజాబ్ కింగ్స్కి, 45% ఎల్ఎస్జికి. సో ఆ 55% 45 ఎందుకు అంటున్నాను అంటే మార్జినల్ చేంజ్ ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ, పంత్ క్యాప్టెన్సీలో కొంచెం అంటే టాక్టిక్స్, ఐ మీన్ టు సే వాళ్ళు ఏదో బాగా చేస్తారు వీళ్ళు ఏదో బాగా చేయరని కాదు. సో పంజాబ్ కింగ్స్లో ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ వాళ్ళ బౌలర్స్ని కానీ బ్యాట్స్మెన్ కానీ ఏ టైంలో వాడుకోవాలనేది బాగా కొంచెం ఎక్కువ తెలుసు అంటే అనిపిస్తుంది పంత్ కంటే కూడా. సో అందుకే 45-55% అంటున్నాను. సో రెగ్యులర్గా 60-40-70 అలా చెప్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ పీబీఎస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో సో 55% పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉంది, 45% ఎల్ఎస్జి. మరీ వన్ సైడ్ మ్యాచ్ అవ్వదు, క్లోజ్ మ్యాచ్ ఉంటుంది, చూద్దాం సో ఎవరు నెగ్గుతారో. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్లో ఎవరు నెగ్గబోతున్నారు అంటే ఎవరి పర్సెంటేజ్ ఉంటుంది, ఎల్ఎస్జి గెలుస్తుందా పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటాము. Keep updating us, keep supporting us. So thank you so much for watching Kirak Crick Info channel.